రాజభవనం, మంది మార్బలం, ఎక్కడకు వెళ్లినా రాచమర్యాదలు, ఫారెన్ టూర్లు, అఫీషియల్ మీటింగ్స్, ఇది టూకీగా దేశంలో గవర్నర్ల వ్యవస్థ పనితీరు. ఈ ఫ్రీడమ్ కు స్పీడ్ బ్రేకర్లు వేసింది మోడీ సర్కార్. ఇక నుంచి గవర్నర్లు రాష్ట్రం వదిలి ఫారెన్ ట్రిప్ కు వెళ్లాలన్నా ప్రెసిడెంట్ పర్మిషన్ కంపల్సరీ చేసింది కేంద్రం. దేశంలో గవర్నర్ల వ్యవస్థలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. గవర్నర్లు పనిచేస్తున్న రాష్ట్రం వదిలి వెళ్లాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది కేంద్రం. ఇందుకోసం కొత్తగా రూల్స్ ను రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి భవన్ నుంచి పర్మిషన్ వస్తే కానీ రాష్ట్రం విడిచి వెళ్లడానికి వీల్లేదు. అటు గవర్నర్ల ఫారెన్ టూర్లపైన ఆంక్షలు విధించింది నమో సర్కార్. 18 నిబంధనలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర హోంశాఖ. వాటి ప్రకారమే గవర్నర్లు పనిచేస్తున్న రాష్ట్రాల్లో కనీసం 292 రోజులు రాష్ట్రంలో ఉండాలని చెప్పింది కేంద్రం. స్వదేశంలోని మరో రాష్ట్రానికి ఏ పర్పస్ లో వెళ్తున్నారో గవర్నర్లు చెప్పాలి. అటు ఫారెన్ టూర్లకు వెళ్లినా ఎన్ని రోజులు ట్రిప్ వేస్తున్నారో ప్రెసిడెంట్ కు మస్ట్ గా చెప్పాలనే కండిషన్ పెట్టింది కేంద్రం. అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రపతి భవన్ నుంచి పర్మిషన్ రాకపోతే అంతే సంగతులు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో దేశంలో చాలా రాష్ట్రాల గవర్నర్లు మారారు. కొంతమందిని స్వయంగా పక్కన పెట్టింది కేంద్రం. గవర్నర్ల తొలగింపు, కొత్త నియామకాలపై మోడీ సర్కార్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి ఇప్పుడు గవర్నర్లపై కొత్తగా విధించిన ఆంక్షలు తోడయ్యాయి. పక్క రాష్ట్రానికి కానీ ఫారెన్ కు కానీ వెళ్లాలన్నా రాష్ట్రపతి భవన్ ఓకే చెప్పాల్సిందే. ఇందులోనూ కండిషన్స్ అప్లై అంటోంది కేంద్రం. టూర్ కు కనీసం 4 వారాల ముందు సమాచారం అందించాలి. ఎమర్జెన్సీ టూర్ కు వెళ్లాలన్నా ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలని చెప్తోంది కేంద్ర హోంశాఖ. గతంలో గవర్నర్ల వ్యవస్థలో కొన్ని రూల్స్ ఉన్నా వాటిని చాలా మంది లైట్ తీసుకున్నారు. రూల్స్ ను బ్రేక్ చేస్తూ చాలా మంది నెలల తరబడి రాష్ట్రాలకు దూరంగా ఉంటున్నారన్న కంప్లైంట్స్ తో కేంద్రం ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.